1,30,000 మరీ ముఖ్యంగా లక్ష్యమే పెట్టుకుని అంటే 2 లక్షల టార్గెట్గా పెట్టుకుని బంగారం పరిగెడుతున్న అనుకున్న సందర్భంలో బంగారం ప్రియులకు బంగారమే గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం లాంటి వార్తనే చెప్పుకోవాలి. భారీగా దిగొచ్చింది బంగారం ధర. ఒక్క రోజులోనే సుమారుగా 9,000 రూపాయలు తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు బంగారం ధర ఏ స్థాయిలో తగ్గుముఖం పట్టిందనేది. 1,25,000కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగారం ప్రియులకు ఇది బంగారం కాదు, అంతకు మించనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఇంత తగ్గుతుందా? పెరగడమే కానీ తగ్గుతల ఎక్కడా కనిపించింది బంగారం ఈరోజు ఏకంగా 1,25,000కు సంబంధించి 1,25,000 1,30,000కి వెళ్ళిపోయిన బంగారం 1,25,000కు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు 24 క్యారెట్ల తులం బంగారం ధర. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,14,000 1,14,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా 9,000 తగ్గింది బంగారం ధర. ఎందుకంటే 1,32,000 కూడా వెళ్ళినట్టుంది బహుశా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంకోవైపు ఇవాళ 7,000 రూపాయలు వెండి ధర పెరగలేదు, భయపడకండి, తగ్గింది. కిలో వెండి ధర 7,000 రూపాయలకు తగ్గింది. నిన్న కాక మొన్న అనుకుంటా బహుశా 2-3 రోజుల క్రితం 15,000 తగ్గిన సందర్భం. సో అలాంటిది ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఇంకొక 7,000 తగ్గిన సందర్భం. ప్రస్తుతం 1,65,000కు చేరింది కేజీ వెండి ధర. అమెరికా డాలర్ బలోపేతంతో ఈ ధరల తగ్గింపుకు సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇంకా ఈ బంగారం ధర తగ్గపోతుందా? రిమెంబర్ కొద్ది రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 2,22,000 వరకు చేరుకుంటుంది అంటూ ఇంకో చర్చ జరిగింది. బంగారం ఉంటే అసలు బంగారం చూడగలమా అని అనుకున్న సందర్భంలో ఎస్, నేను ఇంకా బతికి ఉన్నా, నేను మీకు ఇంకా అందుబాటులోనే ఉన్నా, నేను మీకు ఇంకా అందుబాటులోకి వస్తా అంటోందా బంగారం ధర. మరీ ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలోపేతం కావడంతో ఇన్వెస్టర్స్ కాస్త అటువైపు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆలోచిస్తున్న క్రమంలో బంగారం మీద ఇంపాక్ట్ పడింది. దీంతో బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇది ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీకు గుర్తుండుంటే అక్షయ తృతీయకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ అలాగే దీపావళికి ముందు ధన్తెరాస్ రోజు ఎలా ఉంటుంది? ధనత్రయోదశి రోజు ఏకంగా నీకెక్కడ అందను పో అన్నట్టు వెళ్ళిపోయింది బంగారం ధర. 1,32,000 ఐ థింక్, ఒకవేళ అది తప్పైతే కనుక కరెక్ట్ చేసే ప్రయత్నించండి. 1,35,000 వరకు వెళ్ళిందా? బహుశా 1,32,000 అయితే నేను విన్నమాట. 1,32,000 అయితే కన్ఫామ్. 35,000 వరకు వెళ్ళిందా అంటే కనుక ఎస్ అవుననే మాట వినిపిస్తోంది. 1,35,000 ఎక్కడ? 1,25,000 ఎక్కడ? అఫ్కోర్స్ గత కొద్ది నెలలుగా పోల్చుకుంటే 1,00,000 టచ్ అయితేనే గొప్ప అనుకున్నాం. 1,00,000 అమ్మ బాబోయ్, 1,00,000 వెళ్ళిపోయిందా? అప్పుడు చాలా సందర్భాల్లో నాకు కూడా కొంతమంది ఎలా సజెస్ట్ చేశారంటే 1,00,000 టచ్ అయిందా, సచిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టావా, పెడితే కనుక 1,00,000 వచ్చిన తర్వాత అది తీసేసుకో అని చెప్పి ఇలా కొన్ని సజెషన్స్ వచ్చాయి. నేను పెట్టాను లేదా తర్వాత విషయం. బట్ అటువంటి సందర్భాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అటువంటి క్రమంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ధనత్రయోదశి ఆ టైంలో 1,35,000 అప్పా ఇంకొక 2-3 రోజుల్లోనూ లేకపోతే ఇంకా నెల రోజుల్లోనూ ఇంకొక 2 నెలల్లోనూ ఏకంగా 2 లక్షలకు వెళ్ళిపోతుంది. 2 లక్షలు తాగదు, 2,22,000 వరకు వెళ్ళిపోద్ది. ఇంకా ఇంకొన్ని రోజులు పోతే కనుక టచ్ అయిపోతుంది. ఏకంగా ఇంకా సామాన్యుడికి అందుబాటులో ఉండదు. పసిడి అనుకుంటూ మాట్లాడుకున్న సందర్భం. నేనేమో తక్కుతున్నానని చెప్పి వెండి కూడా అదే రూట్లో పరిగెట్టింది. వెండి ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే కనుక ఏకంగా 35%. అంటే ఒకనొక జస్ట్ కంపారిటివ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకనొక సందర్భంలో బంగారం ఆ రేట్ల పెంపు కావచ్చు, లేకపోతే రేట్ల పెరుగుదల కావచ్చు 35%గా ఉంటే వెండి ఏకంగా 37%. అంటే 2% వెండి మీద ఇన్కమ్ ఎక్కువ. బట్ వెండి మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ మనం తక్కువ చేస్తూ ఉంటాం వెండికి సంబంధించి? ఎందుకంటే చాలా సందర్భాల్లో బంగారాన్ని ఇటు బ్యాంకులో పెట్టుకుంటే రుణం వస్తుందో లేకపోతే ఆల్టర్నేటివ్గా దీని గురించి ఆలోచించుకుంటూ ఉంటాం. బట్ వెండికి సంబంధించి అలా కాదు కదా. సో అందుకని బంగారం మీద ఎక్కువగా మక్కువ చూపించిన సందర్భం, బంగారం మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. అది ఆర్నమెంట్స్లో కావచ్చు, లేకపోతే డిజిటల్ బంగారంలో కావచ్చు, లేకపోతే SIPs ద్వారా కావచ్చు, లేకపోతే ఫిజికల్ గోల్డ్ కావచ్చు, లేకపోతే బిస్కెట్స్ రూపంలో కావచ్చు. సో ఇలా అనేక రకాలుగా బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు? ఇటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా. అంతర్జాతీయంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చూసాం. మరీ ముఖ్యంగా ఇరాన్
ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సందర్భంలో అప్పుడు పెరగడం మొదలెట్టింది అంటే కనుక అంతకు ముందు నుంచి ఉంది. అంటే బంగారం ధర రెగ్యులర్గా ఎప్పుడు పెరుగుతూనే ఉంటున్న సందర్భం. ఒక మాట అంటూ ఉంటారు, బంగారం ఒక అడుగు వెనక్కేస్తే 3 అడుగులు ముందుకేస్తుందని చెప్పి. ఆ డౌంట్లో మీరేమంటారు ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేయండి. గోల్డ్ రేట్స్ తగ్గడం మంచిదేనా అంటే కనుక దాదాపుగా ఎస్ అంటూ 100% మంది చెప్తున్నారు. కానీ బంగారం ఒక్క అడుగు వెనకేస్తుంది అనుకుందాం, మూడు అడుగులు ముందుకేస్తుందని చెప్పి సామెత వింటూ ఉంటాం. సో ఇటువంటి క్రమంలో ఈరోజు 9,000 తగ్గిందని చెప్పి సంబరపడాలా, లేకపోతే ఈ 9కి 3 అడుగులు అనుకుందాం అంటే ఎంత 27, ఇప్పుడు ఒక 30 అనుకుందామా, పోనీ ఆన్ అండ్ యావరేజ్గా పోనీ 25 అనుకుందామా, అంటే 25,000 వరకు పెరిగే అవకాశం ఉండబోతోందా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీరే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇప్పుడు అమెరికా డాలర్ బలోపేతం కారణంగా ధరల తగ్గింపు అంటే మాట వినిపిస్తోంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటా ధనత్రయోదశికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని ఆ తర్వాత ఒక మాట వినిపించింది, 1,15,000 వరకు వచ్చి అప్పుడు హోల్డ్ ఆన్ అవ్వచ్చు. ఈ ఫ్లక్చువేషన్స్ కంటిన్యూ అవుతూ 1,15,000 దగ్గరకు వచ్చి హోల్డ్ అవ్వచ్చు అనేది ఇంకొక చర్చ జరిగింది. సో దీన్ని మనం కొట్టిపారేయలేం, ఎందుకంటే 2,20,000 వరకు వెళ్ళిపోతుంది అనుకున్న చర్చ గురించి మనం మాట్లాడుకున్నాం. 1,15,000 వరకు వచ్చి హోల్డ్ అవుతుంది అన్న మాట కూడా వింటున్నాం. సో ఈ క్రమంలో ఈ ఫ్లక్చువేషన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అండ్ డిసెంబర్ నెలాఖరు అంటే ఈ ఏడాదికి సంబంధించి ఏడాది చివరికి అంటే డిసెంబర్ నెలాఖరు కల్లా కాస్త ఒక 1,15,000 దగ్గర హోల్డ్ అవ్వచ్చు అనే ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చకు సంబంధించి మీరు నమ్మడం జరుగుతుందా? నిజంగా అక్కడికి ఆగుతుందా, లేకపోతే ఇంకా ముందుకు పరిగెడుతుందా? ఇప్పుడు 9,000 తగ్గింది అంటున్నారు, ఒక అడుగు వెనక్కి తగ్గింది కాబట్టి 3 అడుగులు ముందుకు వేసే అవకాశం ఉందా? అంటే 1,27,000, 1,30,000 అక్కడ హోల్డ్ అవ్వచ్చా, పోనీ అక్కడైనా హోల్డ్ అవుతుందా? ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి బంగారం ప్రియులకు సంబంధించి. దాదాపుగా బంగారం పరుగులు పెడుతున్న క్రమంలో ఏకంగా అటు ఇటుగా మనం మాట్లాడుకున్న 10,000, పూర్తిగా 10,000 కాదు, బట్ సుమారుగా 9,000 దగ్గర బంగారం ప్రియులకి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడున్న సినారియోలో ఆఫ్కోర్స్ గత 2-3 నెలలుగా పోల్చుకుంటే కనుక ఇది కొంచెం అది ఎక్కువ అవ్వచ్చు, బట్ ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే కనుక ఇది భారీగా తగ్గిందని చెప్పుకోవడంలో నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఒక్క రోజులో ఏకంగా 9,000 రూపాయలు తగ్గింది బంగారం ధర. 1,25,000కు చేరింది 24 క్యారెట్ల తులం బంగారం ధర. 22 క్యారెట్ల బంగారం ధర 1,14,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే కనుక ఏకంగా 9,000 రూపాయలు తగ్గింది బంగారం ధర. మరోవైపు ఇవాళ 7,000కు పైగా 7,000కు తగ్గింది కిలో వెండి ధర. ప్రస్తుతం 1,65,000 దగ్గరికి చేరుకొని అక్కడ నిల్చుంది. కేజీ వెండి ధర నిల్చుంటుందా, లేకపోతే మళ్ళీ పరుగులు పెడుతుందా, లేకపోతే కూర్చుంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అమెరికా డాలర్ బలోపేతంతో ధరల తగ్గింపుకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం, ఆ తర్వాత ఇండియన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బంగారానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.